అనేటువంటి దానికి పూర్వం నుంచి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం 60లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాక అంతా కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి బిహెచ్పివి కానీ, పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ, ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, పెదగంటేరు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ఇవేమీ కూడా అప్పట్లో 60లో పరిశ్రమలు లేవు ఎక్కడ కూడా. ఈరోజు పారిశ్రామిక వాడుగా పెంచుకునేటువంటి గాజువాక 65 సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి గాజువాక. ఇది మొదట మన ఒక 2 తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు. జనాభాతో కలిసిపోవడం, రేపు రానటువంటి కాలంలో ఏ రకంగా గాజువాకను ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు తెలిసినప్పుడు 2 దారులు మనకు ఉన్నాయి. ఒకటి, మనం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటూ పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది. జనాభా పెరిగిపోవడం, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది అనేటువంటి దానికి ఒకటి. అలాగే ఆదాయ వనరులు కూడా బాగా తగ్గిపోతాయి. పర్యాప్త ఇన్కమ్ అనేటువంటి కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతాయి. రెండోది, కొత్త వ్యాపార సంస్థలు, ఏదో కొత్త వ్యాపారాలు. ఇప్పుడున్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెదజల్లేటువంటి ఆలోచనలతో, కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి మరింత భవిష్యత్తు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని మా తాతగారి కాలంలో. రెండో చాప్టరు నాన్నగారి హాయంలో కానీ, లేదా అంటే వారి జనరేషన్లో అనుకోండి, వారి హాయం అనే దానికన్నా వారి జనరేషన్లో పూర్తి స్థాయిలో ఇండస్ట్రియలైజేషన్, పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతంగా ఎదిగిపోయినటువంటి పరిస్థితులు. వాటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో గాజువాక 3.0 ఇప్పుడున్నటువంటి మన జనరేషన్కి ఏ రకమైనటువంటి గాజువాకని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మేజర్గా వచ్చినటువంటి ప్రతిపాదనలు, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, యువతకు సంబంధించినటువంటి ఉపాధి. సహజంగా గాజువాక పరిసర ప్రాంతాలంతా కూడా ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఒక పక్క ఫార్మాసిటీ ఉంది, ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఉంది, ఒక పక్క టీహెచ్ఎల్ ఉంది, ఒక పక్క హెచ్పిసిఎల్ ఉన్నాయి, ఒక పక్క ఈపీసెట్ ఉంది, దగ్గరలోనే అచ్యుతాపురం ఫార్మాసిటీ ఉంది, ఈ రకమే అచ్యుతాపురం సెస్ ఉంది. ఈ రకంగా ఇన్ని పరిశ్రమలు చుట్టుముట్టినటువంటి ఈ ప్రాంతంలో యువతకి ఉపాధికి సంబంధించినటువంటి చాలా వారి తాలూకు అభిప్రాయాల్ని మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారికి ఏదో రకంగా మనం ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఈ విజయ వారధి. దానికి సంబంధించినటువంటి కొంతమంది రీజనల్ మెంటర్స్ ని, అంటే స్థానికంగా దీని మీద అవగాహన ఉన్నటువంటి వారిని ట్రైన్ చేసేటువంటి దానికి వారు సపరేట్గా ఉన్నటువంటి వారిని కొంతమంది మెంటర్స్ కూడా పెట్టి, ఎందుకంటే ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వారు కొంతమంది, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వారు, లేదా సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి వారు, ఇలా రకరకాలుగా ఏదైతే దాంట్లో బాగా పరిణితి చెందినటువంటి పెద్దలందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మెంటర్షిప్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది బైలాగ్ విజయవాడ అనేటువంటిది రేపు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు సంబంధించి వారి భవిష్యత్తుకు ఒక దారి చూపించేటువంటి కార్యక్రమంగా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్యక్రమాలు వారు కూడా మంచి ఉండాలి, గ్రోత్ పొటెన్షియల్ కూడా బాగా పెరగాలనేటువంటిది మన ఉద్దేశం. దానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి కూడా మనకి రిసెప్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే గాజువాక ప్రాంతంలో లేబర్ దగ్గర నుంచి టెక్నికల్ గా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటి గాజువాకలో ఉంది. స్కిల్డ్, అన్స్కిల్డ్, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువ మందికి అన్ని రకాలైనటువంటి బిజినెసెస్ లో కానీ, అన్ని రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కానీ పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ మందరం ఉంది. అన్ని రకాలుగా డైవర్స్ స్కిల్ లెవెల్స్, అంటే
రకరకాలైనటువంటి వ్యాపారాలు మన ఉదాహరణకి మన వెల్డింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదా ఆటో నగర్ కానీ, లేదా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మా రంగం కానివ్వండి, లేదా ఇతరితర బిహెచ్ఎల్ లాంటి కంపెనీలో ఉండేటువంటి కాంట్రాక్ట్స్ కానీ, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉండేటువంటి డైవర్స్ స్కిల్ లెవెల్స్, అంటే ఏ రకమైనటువంటి బిజినెస్ ఏర్పాటు చేసినా దానికి అనుగుణంగా పనిచేసేటువంటి వర్క్ ఫోర్స్ అనేటువంటిది గాలివాడలో అందుబాటులో ఉందనేటువంటిది మనకి ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ముందు. దానికి అనుగుణంగా ఇక్కడ ఏదైనా మనం బిజినెస్ చేసినా కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్, పక్కన పోర్ట్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఈ రకమైనటువంటి సపోర్టింగ్ అసెట్స్ మనకు ఉన్నాయి. తర్వాత కన్జ్యూమర్స్ కూడా ఏది చేసినా సరే, ఉదాహరణకి మొదట్లో ఉదాహరణ చెప్పాలంటే కేఎఫ్సీ పెట్టారు గాజు అక్కడ ఎక్కడ ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర కేఎఫ్సీ పెట్టినట్టున్నారు మన సిఎంఆర్ సెంటర్. సిఎంఆర్ సెంటర్ లో కేఎఫ్సీ పెడితే ఇది అమ్మటంగా లేదా అనుకున్నాం. తర్వాత ఎన్ని బ్రాంచెస్ మొదలైనాయి ఇక్కడ. మొన్న గౌరవపాలెం అయితే గౌరవపాలెం ఉంటుంది. అంటే ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కన్స్యూమర్స్ అనేటువంటి వారు పెద్ద ఎత్తున గాజువాకలో ఏ రకమైనటువంటి వ్యాపారం చేసినా దానికి అనుగుణంగా దానికి వ్యాపారం అనేటువంటి విధంగా పూర్తి స్థాయిలో కన్స్యూమర్ నంబర్ అనేటువంటి కూడా పెద్ద ఎత్తున గాజువాకలో ఉంది అనేటువంటిది కూడా అదొక పెద్ద రెసిపీ గా మనందరూ కూడా భావిస్తా ఉన్నాం. అయితే లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే మీడియాతో పాటు ఈ ఇతరితర డిజిటల్ లో వ్యాపారం చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏమైనా వీడియో చేసి దాన్ని ప్రమోట్ చేయాలని అంటే మీరు ఏదైనా విశాఖపట్నానికో లేకపోతే హైదరాబాద్కో మీ రా వీడియోని పంపించి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయించి తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ప్రమోట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. మనమే లోకల్గా పోస్ట్ ప్రొడక్షన్ ల్యాబ్స్, డిజిటల్ ఆడియో అండ్ విజువల్ సంబంధించినటువంటి ల్యాబ్స్ మనం ఎంకరేజ్ చేయాలి. వీడియోని రిలీజ్ చేయాలనుకున్నప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం చేయాలన్నప్పుడు, ఇప్పుడు ఒక డిజిటల్ కంటెంట్ ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక రికార్డింగ్ రూమ్ అనేటువంటిది కావాలన్నా మనం విశాఖపట్నం వెళ్ళాలి. సో దానికి తగ్గట్టు ఒక బేస్ ని మనం క్రియేట్ చేయగలిగితే, ఒక ఇకో సిస్టమ్ మనం క్రియేట్ చేయగలిగితే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పనులు. దీనివల్ల కూడా వ్యాపారం అనేటువంటిది నలుగురికి ఉపాధి కల్పిస్తుంది, వ్యాపారం జరుగుతుంది, సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవుతుంది, నలుగురికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కన్స్యూమర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇవన్నీ కూడా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కామర్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఇలా రకరకాలుగా చేస్తూ, అలాగే అంటే టువర్డ్స్ అనకాపల్లి కోడూరులో ఒక 70 ఎకరాలు మనం లేఅవుట్ చేసి దాన్ని పూర్తి చేసి దానికి కావాల్సినటువంటి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈరోజు రానున్నటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఆటో నగర్ ని సిటీ గాలివాక అవుట్స్కట్స్ కి మార్చాలనేటువంటి ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తద్వారా ఈ ప్రాంతంలో వారికి ఉన్నటువంటి ఇతరితర అవసరాలు, అంటే అక్కడ కూడా ఊరికనే ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివిటీ కాకుండా ఇప్పుడు ఏదన్నా లారీ బిల్డింగ్ వర్క్స్ కానీ, బాడీ బిల్డింగ్ వర్క్స్ కానీ, అంటే ఈ లారీకి వారికి ట్రక్స్ కి ఏమంటే విజయవాడ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రకంగా కాకుండా పూర్తి స్థాయిలో ఇకో సిస్టమ్ అనేటువంటిది మన సిటీ అవుట్స్కట్స్ లోనే కోడూరులోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో దాన్ని కూడా ఇక్కడ వాటిని ఇక్కడ చేంజ్ చేయాలనేటువంటి ఒకటి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా మంది రిక్వైర్మెంట్ అవుతా ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ తో పాటు వొకేషనల్ కోర్సెస్ ఏంటంటే 3 నెలలు 4 నెలలు కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక కోర్స్ ని 3 నెలల్లో ఫోటోగ్రఫీ కోర్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనం వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే సెల్ ఫోన్ సంబంధించినటువంటి రిపేర్ యాక్టివిటీ కానీ, ఇలా రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ని ఈ వొకేషనల్ కోర్సెస్ ద్వారా మనం వారికి పెంపొందిస్తే డెఫినెట్ గా వారికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. స్ట్రీట్ లైటింగ్ సంబంధించి లేదా మిగిలినటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మిగిలినటువంటి వీటన్నిటి మీద ఒక ఇనీషియల్ గా ఫస్ట్ 3 months లో ఒక ఆడిట్ అనేటువంటి చేసి ఎక్కడ ఏ పరిస్థితి ఉంది, ఏ పరిస్థితిని మనం మరింత మెరుగుపరచాలి, వీటన్నిటి మీద ఒక ఆడిట్ అనేటువంటిది మనం చేస్తాం. చాలా మంది రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనగర్ నుంచి
శ్రీనగర్ వడ్లపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వడ్లపూడి ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి అట్లీస్ట్ పాతగాలి ఒక దాటినంత వరకు ఒక ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మొట్టమొదటి ప్రధాని వేసేటువంటిది గాజువాక ఫ్లైఓవర్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గాజువాకలో ట్రక్ పార్కింగ్, లారీలు పార్క్ చేసుకునేటువంటి దానికి స్థలం లేదు, లారీలు వచ్చేటువంటి దానికి సమయం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా మందికి దీనివల్ల వ్యాపారస్తులకు ఇబ్బంది ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. సో ఒక 2000 ట్రక్స్ ని, ఎందుకంటే గతంలో నేను నేషనల్ మన విశాఖపట్నం పోర్టుతో మాట్లాడి ఇప్పుడు పోర్ట్ రోడ్ లో ఉన్నటువంటి ఒక 600 లారీకి సంబంధించినటువంటి పార్కింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది నేనే పట్టుబట్టి ఒక పార్కింగ్ యార్డ్ నిర్మించాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పోర్ట్ చైర్మన్ గారితో, గతంలో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఉన్నటువంటి అంగమూర్తి గారితో మాట్లాడి దాన్ని చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా 600 ట్రక్స్ పార్కింగ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనం క్రియేట్ చేయగలం. ఆ ప్రారంభోత్సవం కూడా నేనే చేశాననేటువంటి విషయాన్ని అందరూ తెలియజేస్తూ ఈ 2000 ట్రక్స్ కి పార్కింగ్ ఫెసిలిటీ ఎవరు అగరంపూడి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించి, పోర్టుకు సంబంధించినటువంటి భూములు కూడా మన ఫార్మసీకి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ఒక ట్రక్ పార్కింగ్ టెర్మినల్ కూడా మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు గాజువాకలో ఉన్నటువంటి యువత. ఉదాహరణకి మీరు ఇప్పుడు గన్నవరం ప్రాంతం తీసుకుంటే కబడ్డీ పట్ల ఆసక్తి, బాక్సింగ్ పట్ల ఆసక్తి, లేదా బాడీ బిల్డింగ్ పట్ల ఆసక్తి, క్రికెట్ పట్ల ఆసక్తి, వాలీబాల్ పట్ల ఆసక్తి, ఇలా రకరకాలైనటువంటి వివిధ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారిని డెఫినెట్ గా మన గాజువాక బ్రాండ్ ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి దానికి మనం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మీరు చూసారు, నిన్న మొన్న IPL లో మన కుంగం చేసినటువంటి సోదరుడు నితీష్ కుమార్ రెడ్డి ఇటువంటి ఏ స్థాయిలో మన ప్రాంతానికి ఒక బ్రాండ్ గా ఈరోజు భవిష్యత్తు ఈ ప్రాంతానికి చూపిస్తా ఉన్నారు, ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ ప్రాంతానికి ఉండబోతున్నారు అనేటువంటిది మనం చూసాం. సో డెఫినెట్ గా స్పోర్ట్స్ లో మనం ఎంత ఎంకరేజ్ చేస్తే వారికి భవిష్యత్తు సరే. మీ అందరికీ వచ్చి ఇదే 1999-2004 మధ్యలో అప్పట్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు NDA కన్వీనర్ గా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో పని తెప్పించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం 15 రోజుల్లో టెన్త్ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 1160 రోజులుగా టెన్త్ నడుస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ పూర్తిగా. కేవలం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మాత్రమే ఈరోజు ఆ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు నడుస్తూ ఉంది, దాన్ని సేకరిస్తూ ఉన్నాం. ఈ రోజు కాదు, ఎప్పుడైనా సరే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకున్నటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఒక ట్రాక్ రికార్డ్ అనేటువంటిది కూడా ఉండాలి. గతంలో ఇదే PHP, గతంలో ఇదే స్క్రాప్, గతంలో ఇదే స్టీల్ ప్లాంట్ ఆ రోజు 99-2004 వరకు అమ్మతానంటే చూస్తే కాపాడినటువంటి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు పెద్దలు గురుమరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ ని, స్టీల్ ప్లాంట్ స్ట్రెంత్ ని 7.1 బిలియన్ వరకు దాన్ని ఇంక్రీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. BHPని LNTకి అమ్ముతామని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటే దాన్ని కాపాడి BHP విలీనం చేశారు. అలాగే పక్కన ఉన్నటువంటి షిప్యార్డ్ని అమ్ముతామని చూస్తే దాన్ని డిఫెన్స్ లో మార్చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇక దురదృష్టం పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జిల్లా అయితే ఏకంగా వేదాంతానికి అమ్మేశారు. 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆయంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఏ రోజన్నా అటువంటి వెళ్ళడానికి ప్రభుత్వం చేస్తారా? ఏ రోజు చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా అదే రకంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు నరేంద్ర మోడీ గారు 6వ తారీఖు 7వ తారీఖు అమరావతిలో వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో మైక్లో మాట్లాడేటప్పుడు చెప్పించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నాం, చెయ్యడం చెప్పించండి, మేము మాట నమ్ముతాం. మరి అదే ఛత్తీస్గఢ్ లో ఎందుకు చెప్పారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటామని చెప్పి? అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి, అక్కడ మీకు అవసరం కాబట్టి, మీ రాజకీయాలు కాబట్టి, మీకు అవసరం కాబట్టి మీరు ఆ ఆలోచనలు ఆ నిర్ణయాలు చేశారు. చెప్పండి, రేపు 7వ తారీఖున కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయము అని చెప్పి చెప్పండి.
సో ఈ రకంగా ప్రజల్ని నమ్మకటువంటి కార్యక్రమం చూడండి. కనీసం కనీసం 12 గంటల వరకు ఒక స్ట్రీట్ లాంటిది దాదాపు ఏర్పాటు చేయాలనేటువంటిది నా తాలూకు తప్పన. దాన్ని కూడా సరైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోబోతా ఉన్నారు. ఇది ఒక ద్వారం మీద మీ అందరికీ మీ ద్వారా ప్రజలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ దానికి ఒపీనియన్ తీసుకొని ఈ గాజువాడ ఓటర్ మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందు తీసుకొస్తున్నాం. తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట, మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం నానటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో, గాజువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకుంటానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. నాకు కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది ఈ ప్రాంతానికి కావాలన్నా, ఈ ప్రాంతానికి మంచి చేస్తానన్నా కావాలన్నా అనేటువంటి నమ్మకం నాకుంది. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా తప్పకుండా తిరిగి అన్ని ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదన్నా జరిగేటువంటి కార్యక్రమాల్లో నేను చెప్పగలుగుతాననేటువంటి ఉద్దేశంతో అన్ని దీని మీద దాదాపు 4 రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఆలోచన చేసి ప్రజలందరితో కూడా కూర్చొని మాట్లాడి చేసినటువంటి నిర్ణయాలన్నీ 100% గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏదైతే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఖురాన్ అని చెప్పి ఏదైతే ఆయన నమ్మాడో ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిగా నేను కూడా దీన్ని ఒక బైబిల్ గా, ఒక భగవద్గీతగా, ఖురాన్ గా భావించి దానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తూ ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇంట్లో పొందుపరిచాం. దీంతో ఒక సింపుల్ గా ఒక మేనిఫెస్టో, ఒక 1 పేజెస్ లో మేనిఫెస్టో తీసుకుని ప్రజలందరికీ కూడా మీకు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. మీకు అన్నిటికన్నా మించి ఆ లోకల్ ల్యాండ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన దృష్టికి వచ్చినాయి. ఇందులో కూడా అంటే ప్రతి వార్డులో కూడా వారు ఇష్యూస్ ని చెప్పడం జరిగింది. సో ఆ ఇండివిజువల్ వార్డు గురించి మళ్ళీ అన్ని మేనిఫెస్టోస్ మనం చెప్పలేమనే ఉద్దేశంతో అన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టోని మనం తీసుకురావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి, అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటానికి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు 20 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మాటిస్తూ ఇచ్చినటువంటి మాటకు తప్పకుండా కట్టుబడి, ఎందుకంటే గతంలో మా తాత తండ్రి ఎప్పుడూ ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలందరూ సహకారం, ప్రభుత్వానికి ఆశీర్వాదం, మీ అందరూ ప్రోత్సాహంతో తప్పకుండా విజయం సాధిస్తారనేటువంటి నమ్మకంతో ముందుకు